హాయ్ ఫ్రెండ్స్, 500 లోపు ఏదైనా మంచి ఇయర్ బడ్స్ వస్తాయేమో అని చెప్పి ఫ్లిప్కార్ట్లో వెతికాను. అయితే చాలా మంది రివ్యూస్, ఫొటోస్ చూసి ఈ ఇయర్ బడ్స్ అయితే బుక్ చేశాను అనమాట. దీని పేరు టెక్కో బ్లూటూత్ ఇయర్ బడ్స్. అయితే ఇయర్ బడ్స్ క్వాలిటీ ఎలా ఉంది, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి అన్బాక్సింగ్ చేసి మొత్తం మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూస్తుండండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసారా ఎలా ఉందో. ఇక్కడ ANC అని చెప్పేసి ఉంది. ANC అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. మనకి ఏదైనా ఇయర్ బడ్స్ మనకి చెవిలో పెట్టుకొని ఫోన్ మాట్లాడేటప్పుడు మనకి బయట సరౌండింగ్ సౌండ్ రాకుండా క్యాన్సిల్ చేస్తుంది అనమాట, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇక్కడ విత్ వైర్లెస్ ఛార్జింగ్ కేసు, ఏవిసి బాయిటర్ డీఛార్జ్ స్నాచ్ సేఫ్ అని చెప్పేసి ఇలా చైనాలో రాస్తుంది. ఇదంతా మేడ్ ఇన్ చైనా, ఇది చైనా ప్రొడక్ట్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ గ్యారంటీ అని మొత్తం అన్ని రాసేసి ఉన్నాయి. సో ఒకసారి ఇది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో కవర్ అయితే తీసేసాం. ANC అని చెప్పేసి ఉంది, ఒకసారి చూద్దాం ఎలా ఉందో. అసలు నాకు ఎప్పటి నుంచో డౌట్ అనమాట, బిలో 500లో క్వాలిటీ ఉన్న ఇయర్ బడ్స్ వస్తాయా రావు అని చెప్పి డౌట్. సో చూసినట్లయితే దీనికి రబ్బర్ కవర్ అయితే ఇచ్చాడు, క్వాలిటీ అయితే బాగుంది. అండ్ మీకు బాక్స్లో చూసుకున్నట్లయితే ఛార్జింగ్ కేబుల్ ఉంది. అండ్ మనకి ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మన ప్యాంట్కి ఫిల్ట్ ఏదైతే ఉంటుందో దానికి తగిలించుకోవడానికి హ్యాంగర్ కూడా ఇచ్చారు, పడకుండా అనమాట. సో ఇయర్ బడ్స్ అయితే బాగుంది. లోపల ఎటువంటి యూజర్ గైడ్ గట్రా ఏమి ఇవ్వలేదు, ఎలా ఆన్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఈ చిన్న బటన్ ఏదైతే ఉందో ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. దీనిపైన ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు పవర్ ఆన్లో లేదు. సో ఈ బటన్ పైన నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించగలరు లైట్ లైన్ అనేది జరుగుతుంది. ఇదిగోండి, ఈ విధంగా లైట్ అనేది వెలుగుతుంది. సో ఇది పవర్ ఆన్ అయినట్టు అనమాట. సో ఇప్పుడు ఒకసారి దీని యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి విని మీకు చెప్తాను, ఓకేనా. విక్రమ్ మూవీలో సాంగ్స్ అయితే వింటున్నాను. సౌండ్ అయితే చాలా బాగుంది. బేస్, ట్రిబుల్, బ్యాలెన్సింగ్ అన్నీ బాగున్నాయి. సౌండ్ అయితే బాగుంది. ఇయర్ బడ్స్ ఇలా తీయగానే బ్లూటూత్ ఆన్ చేస్తుంటే TWS అని చెప్పి వస్తుంది, కనెక్ట్ అయిపోతుంది అనమాట. బాగానే ఉంది సౌండ్ అయితే. సో నేను ఇప్పుడు అవుట్డోర్లో ఉన్నాను, బయటకు వచ్చాను. ఈ ఇయర్ బడ్స్ పెట్టుకొని రికార్డ్ చేస్తాను అనమాట సౌండ్. నా వాయిస్ ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ చేయండి, మీరు చూడండి ఒకసారి. అండ్ ఇప్పుడు నేను ఇండోర్లోకి వెళ్తున్నాను, లోపలికి అయితే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి దీంట్లో సౌండ్ ఎలా ఉంది, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి మొత్తం చెప్తాను. సో పదండి వెళ్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ అవుట్డోర్లో దీని క్వాలిటీ ఎలా ఉందో టెస్ట్ చేసాము, వాయిస్ క్వాలిటీ. అండ్ ఇండోర్లో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాను, దీని వాయిస్ క్వాలిటీ మీరు వినొచ్చు. బయటకు కూడా తిరిగేసి వచ్చాను, సౌండ్ ఎలా వస్తుందని చెప్పేసి. సౌండ్ అయితే బాగానే వినిపిస్తుంది గాల్లో కూడా. అండ్ ఫోన్లో కూడా మాట్లాడాను, ఫోన్లో కూడా నా వాయిస్ అవుతుంది క్లియర్గా ఉందని చెప్పారు. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే 270 రూపాయలకి ఇయర్ బడ్స్ ప్లస్ రబ్బర్ కేసు ప్లస్ హుక్ ఇవన్నీ రావడం గొప్పే. సో ఇది కనుక ఇయర్ బడ్స్ కొందామనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను, ఫ్లిప్కార్ట్ లింక్, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. సో ఇది ఒక 2-3-4 డేస్ యూజ్ చేసిన తర్వాత దీని క్వాలిటీ ఎలా ఉందో మీకు చెప్తాను, మళ్ళీ తగ్గిందా పెరిగిందని చెప్పేసి. సౌండ్ అయితే నార్మల్గా ఉంది, మరీ ఎక్కువ హైగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, పర్వాలేదు, డబ్బులకి న్యాయం అయితే జరుగుతుంది. అంటే బేస్ లైట్గా బేస్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ట్రిపుల్ బాగానే ఉంది, బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది. సో దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు. మీకు తక్కువ బడ్జెట్లో ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే దీనికి మీరు వెళ్ళొచ్చు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కొంచెం మీరు కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.